పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని చినాబడం మండలం ఉన్నత పరిషత్ పాఠశాలలో నిర్వహించిన మేరా యువ భారత్ నమోదు అవగాహన కార్యక్రమం మరియు ప్రభుత్వ రక్తదాన వాహనం ద్వారా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి హాజరైన పలాస శాసనసభ్యులు శ్రీమతి గౌతు శిరీష. యువజన క్లబ్ అభివృద్ధి క్యాంపెయిన్ అనేది గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని యువతను ఓతాటిపైకి తెచ్చి వారి నైపుణ్యాలను పెంపొందించడానికి మరియు సమాజ సేవలో వారిని భాగస్వామ్యం చేయడానికి ఉద్దేశించిన ఓ ముఖ్యమైన కార్యక్రమమని అన్నారు. మేరా యువ భారత్ జిల్లా యువజన అధికారి నమ్మల కృష్ణ మాట్లాడుతూ గ్రామాలలోని యువతి యువకులను గ్రూపులుగా లేదా క్లబ్గా మార్చడం, యువతలో దాగి ఉన్న నాయకత్వ ప్రతిభను బయటకు తీయడం, డిజిటల్ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు స్వయం ఉపాధిపై శిక్షణ ఇవ్వడం, మొక్కలు నాటడం, రక్తదాన శిబిరాలు, గ్రామాల పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టడం కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ టీపీసీ చైర్మన్ వజ్జా బాబురావు, ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ పీరికట్ల విఠల్, మున్సిపాలిటీ అధ్యక్షుడు బడ్డా నాగరాజు, కార్యదర్శి సప్ప నవీన్, పలువురు నాయకులు, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు. సత్యనారాయణ ఎస్పీబీ సత్యనారాయణ రాజేష్ బ్రదర్టెల్లు శ్రీనివాస్ శ్రీనివాస్ రవికుమార్ సాయి సంతోష్ సాయి సంతోష్ నెక్స్ట్ శ్రీనివాస్ కమలమూర్తి కమలమూర్తి రవికుమార్ జగదీశ్వరరావు ఎన్ శ్రీనివాస్ మేరా యువ భారత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రక్తదాన శిబిరానికి తరలిలో రక్తదానం చేసిన అందరికీ అందరి తరఫున పేరుపేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. రక్తదానం గత 5-6 సంవత్సరాల్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎందుకు అంటే ఈరోజు మనకి తెలియకుండానే ఎంతో మందికి ప్రాణదాతలుగా అవగలిగే ఒక అవకాశం ఉంది. రక్తదానం ద్వారా మనకు కల్పిస్తున్నారు. ఈరోజు తలసేమియా కానివ్వండి, ఎన్నో రకాల వాళ్ళకి ప్రతిరోజు రక్తం బ్లడ్ బ్యాంక్స్ లో ఎక్కడో దగ్గర మనకు వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ వస్తుంటే అన్నా వాళ్ళ దగ్గర నుంచి ఫలానా కడుపులో, ఫలానా కర్నూలులో, ఫలానా వైజాగ్ లో ఈ గ్రూప్ కావాలి అని. అంటే ఎంత రక్త అవసరం ఉంటుందో ఈరోజు యాక్సిడెంట్లు కానివ్వండి, రకరకాల ఇబ్బందులు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా మనం ఇస్తున్న ఈ రక్తదానం ఎంతో మంది ప్రాణాలకు వస్తుంది. పైగా ముఖ్యంగా యువతని దీంట్లో ఈరోజు భాగస్వామ్యం చేయడానికి కూడా కారణం ఉంది. ఇంత అవేర్నెస్ వచ్చినా కూడా రక్తం ఇస్తే ఏదో అయిపోతుందనే భయం ఇంకా చాలా దగ్గర ప్రజల్లో ఉంది. అంటే వయసు బట్టి లేదా 6 తరగతి ప్రతి ఒక్కరు రక్తదానం చేయాల్సిన అవసరం ఉంది. చెప్తున్నాను కదా, మనకి తెలియకుండానే
మనం ఎంతో మందికి ప్రాణదానం చేస్తున్నాము. అలాగే ఈ మేరా యువ భారత్ ద్వారా ముఖ్యంగా దేశంలో ఉన్న యువత అందరితోనే ఒక కనెక్షన్ ఏర్పరచుకుంటూ ఈరోజు చాలా మందికి మన దేశంలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎన్ని రకాల పథకాలు తీసుకొస్తుందో కూడా చాలా మందికి తెలియకుండానే అయిపోతుంది. కొంతమందికి తెలుస్తున్నాను కానీ మిగతా వాళ్ళకి తెలియాల్సిన అవేర్నెస్ క్యాంప్స్ అవి పెట్టలేక కొన్ని పథకాలు వారికి అవసరమైన పథకాలు కూడా తెలియకుండా చాలా మంది ఉండిపోతున్నారు. అలాంటి వాటిని ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చేస్తున్న ముఖ్యంగా యువత గురించి చేస్తున్న ప్రతి పథకాలని ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రతి ఒక్కరికి చేరవేసే ఈరోజు గ్రామాన పల్లెన ప్రతి ఇంట్లో ఉన్న యువతకి చేరవేసే కార్యక్రమంని ఈరోజు పెద్ద ఎత్తున చేపట్టారు. మనందరికీ తెలిసిన మాటే, ఏ సమాజంలో ఏ ప్రాంతంలో ఇక్కడ యువత యాక్టివ్గా ఉంటుందో ఖచ్చితంగా ప్రాంతం బాగుపడుతుందనేది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరూపితం అవుతూనే ఉంది. మరి ఆ యువతలో ఒక అవేర్నెస్ క్యాంప్ని క్రియేట్ చేస్తున్న నిర్వాహకులందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.